నేటి యువత సన్మార్గంలో నడిచేందుకు బుద్ధుడి సూక్తులు ఆచరించాలని న్యూ మార్క్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ రాజశిఖామణి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజశిఖామణి కోరారు. వేమగిరి మైత్రేయ బుద్ధ విహార ధర్మధామంలో గురువారం బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైత్రేయ బుద్ధ విహార వ్యవస్థాపకుడు మహోదయ డాక్టర్ రాజశిఖామణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని అక్కడ ఉన్న మానవతా మూర్తి 84 అడుగుల బుద్ధుడి నిలువెత్తు విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ పూర్వాధికారి డిఎంఆర్ శేఖర్, ఆర్గనైజేషన్ గౌరవ చీఫ్ ప్యాట్రన్ మేజర్ డాక్టర్ ఎం రాజశేఖర్, ఆర్గనైజేషన్ యోగా అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ సివి ఫణి, బిహేవియర్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీనిధి, కాకినాడ జిల్లా టీడీపీఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి, జగ్గంపేట టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు దారా యేసురత్నం, ఎల్వి ప్రసాద్, మర్రి బాబ్జీ, బర్రె కొండబాబు, దాసి వెంకట్రావు, కొంకి రమేష్, కేకే సంజీవరావు, విజయపాల్, జీవి రాఘవ తదితరులు పాల్గొన్నారు. రాజశిఖామణి మాట్లాడుతూ యువతను మంచి మార్గంలో నడిపించాలని, మంచి సమాజాన్ని తీసుకువచ్చే ఉద్దేశంతో బుద్ధ బౌద్ధ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బౌద్ధ ధర్మం మానవ వికాసానికి పటిష్టమైన విధానాలు కలిగి ఉందని, శాంతియుతమైన జీవనం కోసం బౌద్ధాన్ని ఆశ్రయించడమే శరణ్యమని అన్నారు. ఏటా ఒకరికి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని తాము యోచిస్తున్నట్లు వివరించారు. డిఎంఆర్ శేఖర్ మహోదయ మాట్లాడుతూ అపోహలు, అభూత కల్పనలు లేని మతం బౌద్ధ మతమని పేర్కొన్నారు. ధ్యానం ద్వారా నిజమైన జ్ఞానం లభిస్తుందన్నారు. మళ్ళా మార్షల్ ఆర్ట్స్లకు మనకి ఇంట్రడ్యూస్ అయింది. కానీ మేము అనేది ఏంటంటే ఆరోగ్యము, ఒక డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తనే ఉద్దేశంతో ఈ సంస్థతో టైప్ చేయగలిగింది. పెద్దలు దానికి మనస్ఫూర్తిగా మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా కృషి చేస్తామని. ఎందుకంటే మనము ఊరిక ఎక్కడో ఉంది, లేకపోతే బుద్ధుడు ఇట్లా చెప్పాడు, వాళ్ళు ఇట్లా చెప్పాడు, రాముడు ఇట్లా చెప్పాడు, ఎన్నెన్నో చెప్తుంటాం. కానీ వాళ్ళు చెప్పిన పద్ధతులు ఏందనేది మెయింటైన్ చేయటం అనేది మన బాధ్యత. సో ఆ బాధ్యతని వారి దగ్గరికి తీసుకొచ్చి వారికి ఒక డిసిప్లిన్ లైఫ్, డొమెస్టిక్ డిసిప్లైను, కాలేజీ డిసిప్లైను, అసలు సొసైటీ డిసిప్లిన్, ఇవన్నీ చెప్పగలిగితే ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. వాళ్ళు ఎదగటానికి ఒక బలవంతమైన బలం కలిగిన ఒక సిటిజన్గా తయారు కావడానికి తోడ్పాటు చేయగటం జరుగుతుందని ఇక్కడ మేమందరి తరఫున మేము తమరికి విన్నవించుకుంటున్నాము. ఈ ఎంకరేజ్ చేద్దామని ఎన్నో రకాలుగా మేము చాలా సార్లు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కానీ అది పూర్తిగా అనుకున్నది చేయలేకపోయిన మాట వాస్తవం. ఎంతో నేను సైతం మేము సైతం అన్నట్టు కొంతవరకు ఈ బిల్డింగ్ దీని కన్స్ట్రక్షన్లో మా పాత్ర కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మహోదయ గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉంటాం. మనందరికీ తెలిసిన విషయమే. మనకి ఎందుకు అంటే దీనికి ఇంత ప్రత్యేకత, మేము కూడా ఇంత కట్టుబడి ఎందుకున్నామంటే అంబేద్కరిస్ట్గా ఆలోచించినప్పుడు ఆయన బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాడని ఆలోచన ఉన్నప్పుడు ఎన్నో మతాలు ఉన్నాయి మన దేశంలో. నేను కూడా 2-3 మతాలు చూశాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇంకొక మతం ఉంది. బట్ నేను ఒక్కడనే మా బిడ్డలు పెళ్ళిళ్ళు చేసినా లేకపోతే మా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నా కూడా బుద్ధిజం గురించి మాట్లాడుకుంటాం. కారణం ఏంటంటే ప్రాక్టికల్గా అపోహలు, అభూత కల్పనలు లేకుండా ఉన్న మతాల్లో మొట్టమొదటిది బౌద్ధ మతం ఒక్కటే నేను అనకూడదు. కానీ ఇది ప్రాక్టికల్గా ఏ అభూత కల్పన లేకుండా, ఏది లేకుండా, గిజ్జలు లేకుండా ఉన్నది, పాటించగలిగేది, వాస్తవానికి అతి దగ్గరగా ఉన్నది. అందుకనే మన రాజ్యాంగ చట్టం కూడా రాజ్యాంగ చట్టాన్ని రాసిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైండ్ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్, బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ బహుశా ప్రబుద్ధ భారత్గా తీర్చిదిద్దడానికి మన దేశాన్ని ఆ రాజ్యాంగ చట్టం రూపంలో కూడా వచ్చిందనే కొంత మా నమ్మకం. దానివల్ల నాకున్న అవగాహనతో పెద్దానికి స్కెచ్ చేసుకోండి. అంటే 84 అడుగుల బుద్ధుడికి ఎంత పాదం ఉండాలి, ఎంత ఛాతి ఉండాలి, ఎంత దండ ఉండాలి, ముఖం ఎంత ఉండాలి, కళ్ళు ఎంత ఉండాలి, ప్రతిదీ కూడా తెలియనటువంటి మేస్తులతో చేయించాడు. శిల్పులు పారిపోయారు. చక్రం అని ఒక కుర్రాడు, చాలా 30 ఏళ్ళు కుర్రాడు, అతను మంచి కుర్రాడు. ఆ చక్రం అనే ఆకులు చక్రరావు అనే కుర్రాడుతో నేను నిర్మాణంలో దగ్గరుండి చేయించుకున్నాను. ఫైనల్గా వచ్చినప్పుడు చాలా రిస్క్ పడ్డా. ఎందుకంటే చాలామంది మేస్తులు సొమ్ములు తీసుకొని చేస్తామని తిరుగుతూ ఉండేవాళ్ళు, కానీ చేసేవాళ్ళు కాదు. కానీ నేను అలా చేస్తూ రూపం తీసుకొచ్చాను. ఆ తర్వాత ఈ ఫైనల్ అయినాక ఈ టైల్స్ వేయడానికి మాత్రం నాకు ఇక్కడ నేను ధవళేశ్వర ఎస్ఐగా ఉండగానే భూమి కొన్నాను దీనికోసం. అప్పుడే నాకు శేఖర్ గారి పరిచయం. కానీ మళ్ళీ ఆయన పెద్ద ఆఫీసర్కి వచ్చాక నాకు టచ్లో లేను. కానీ ఒక రోజున ఆయనే నన్ను పిలిపించి
నేను ఏదో ఒకటి చేస్తానంటే నేను మురికి బట్టలు తెలితే లోనకి రానివ్వట్లేదు వదిలేసేవాళ్ళు. ఇక్కడ పనిచేసి వెళ్ళేవాడిని నేను కూలీలాగా. సరే అలాగే వెళ్ళి ఒక కాగితం ఇస్తే ఆయన 7.5 లక్షలు శాంక్షన్ చేయించారు, కానీ నాకు 5,30,000 మాత్రమే అందాయి. నేను కొంత సొమ్ము వేసుకుని ఈ టైల్స్ అన్నీ వేయించాం అన్నమాట. ఆ విధంగా దీనికి చక్కని రూపం వచ్చింది.